హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు నేను అదిరిపోయే రెగ్యులర్ కాకుండా ఒక స్పెషల్ ఉప్మా తయారు చేశానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది విత్ జీడిపప్పు, లాట్స్ ఆఫ్ కొత్తిమీర అంతా. ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూద్దామా. క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, టమాటా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఉప్పు, పసుపు, ఆయిల్, నెయ్యి, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం. బొంబాయి రవ్వ మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఏం చేశానంటే కడాయిలో ఒక 150 grams ఆఫ్ బొంబాయి రవ్వని మంచిగా లైట్గా ఫ్రై చేశాను అనమాట. ఫ్రై చేస్తే ఏమవుతుందంటే ఉప్మా అయిపోయిన తర్వాత కూడా పూసగా వస్తుంది. ముద్దగా గంజిలా రాకుండా చక్కగా ఉప్మా విచ్చుకున్నట్టు అవుతుంది. దానికోసం ముందు ఫ్రై చేయడం కంపల్సరీ. జస్ట్ ఒక ఇట్ టేక్స్ 2 to 3 minutes అంతేనండి. కడాయి వేడెక్కినాక బొంబాయి రవ్వ వేయండి. బొంబాయి రవ్వ వేసినాక 2-3 minutes లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. దట్స్ ఆల్. ఇప్పుడు మొత్తం తీసి పక్కకు పట్టేసుకున్నాను. అదే కడాయిలో ఒక 2 tablespoons ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇందులో ఆవాలు ఒక 1/2 teaspoon, జీలకర్ర ఒక 1 teaspoon, అండ్ మినపప్పు ఒక 1/2 teaspoon, శనగపప్పు ఒక 1 teaspoon. అల్లం చూసారా కొంచెం ఎక్కువ తీసుకున్నాను. దాదాపు 1.5 inch అల్లం అండి, సన్నగా తరిగి ఇందులో వేసేస్తున్నాను. అసలు ఉప్మాలోకి అల్లం చాలా టేస్ట్ని ఇస్తుందండి. ట్రస్ట్ మీ, వేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఆనియన్ ఒకటి చిన్నది తీసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కూడా వాడండి, చాలా బాగుంటుంది ఉప్మాలోకి. ఆప్షనల్ అంతే. అండ్ ఈ పచ్చిమిర్చి చూసారా, దాదాపు 7-8 పచ్చిమిరపకాయలు. మన ఉప్మాలోకి కారం ఇదేనమాట, అందుకని ఇట్లా సన్నగా తరిగి ఎవరు తీసి పక్కకు పెట్టకుండా ఈ సైజులో తరిగి వేసేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత మీకు ఒక సీక్రెట్ చెప్పనా. జనరల్గా ఏం చేస్తారంటే కరివేపాకుని ఆయిల్లో వేస్తారు, ఏది మన మినపప్పు, శనగపప్పు తర్వాత. కానీ ఉల్లిపాయ వేసిన తర్వాత కనుక ఉప్మాలోకి కరివేపాకు వేస్తే కరివేపాకు చాలా ఫ్రెష్గా, టేస్టీగా, మెత్తగా అనిపిస్తుంది. కావాలంటే ఈసారి ట్రై చేయండి. అట్లా అయిపోయిందా, పోపు ఫినిష్ అండి ఇక్కడికి. ఇక్కడి నుంచి మన ఇంగ్రీడియంట్స్ అన్ని వరుసగా వేసేస్తున్నా చూడండి. ఆలుగడ్డ, సన్న ముక్కలున్న ఆలుగడ్డ ఒకటి స్మాల్. దీన్ని ఉప్పు పసుపు నీళ్ళు వేసుకున్నా, లేకపోతే కట్ చేసుకున్నాక బయట పెడితే నల్లగా అయిపోతుంది. అండ్ క్యారెట్ కూడా అంతే, ఒకటే చిన్నది స్మాల్ పీసెస్. బీన్స్ ఒక 3 beans ఇట్లానే సన్నగా కటింగ్. అండ్ గ్రీన్ పీస్ మాత్రం ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి. నా దగ్గర ఫ్రీజర్లో ఉన్నాయి. ఎప్పుడన్నా ఇలాంటి వాటిల్లో చక్కగా నీట్గా ఉంటుందని చెప్పి వేసేసుకుంటా ఉంటాను. తీసి దాచిపెట్టుకుంటాను, ఇట్లాంటప్పుడు తీసి వేస్తుంటాను. గ్రీన్ పీస్ ఒక 2 జస్ట్ ఒక దోశలతోటి అన్నీ వేసి కలిపిన తర్వాత కొంచెం ఒక 1/2 teaspoon పసుపు వేస్తున్నాను. సాల్ట్ ఏమో 1.5 teaspoon, 1.5 వద్దు, 1 వేస్తున్నాను. పుదీనా ఉంటే వేసేయండి. మంచిగా అన్నీ కలిపి ఫ్రై చేయండి. టమాటో ఒక్క మీడియం సైజ్ టమాటో సన్నగా ఉన్నది, అది వేసేసిన తర్వాత కలపకండి పెద్దగా, ఎందుకంటే టమాటా పేస్ట్ అయిన దానికన్నా వాటర్లో ఉడికితే దాని టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు నేను 1:3 రేషియోలో వాటర్ వేసుకున్నా. అంటే ఏ కొలతతో అయితే బొంబాయి రవ్వ కొలిసాను దానికి 3 రెట్లు ఎక్కువ నీళ్లు పోసుకున్నాను. ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకున్నాను, కొంచెం పడుతుంది అనిపిస్తుంది. చలో మంచిగా కవర్ చేసి లిడ్ పెట్టేసి ఒక 3 to 4 minutes ఉడకనివ్వండి చాలు. ఎక్కువసేపు వద్దు, ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఉడికితే కూరగాయ ఎంత ఉడకాలో అంతే ఉడకాలి. మనము 3 to 4 minutesలో మనకి హాఫ్ బాయిల్ కంటే ఒక 70% ఉడుకుతుంది. మిగతా కూరగాయ ఉప్మాలో మనం ఇంకొక 5-6 minutes ఉంచుతాం కదా, అప్పుడు ఉడికిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టిన రవ్వ ఉంది కదా, దాన్ని మెల్లగా పోసుకుంటా ఈ కుడి చేతితోటి స్పూన్ని గిరగిరా తిప్పుకుంటా మంచిగా లంప్స్ లేకుండా, ఉండలు రాకుండా కలిపేసేయండి. అన్నీ కలిపిన తర్వాత సిమ్లో పెట్టి ఉంచేయండి. ఈలోపు నెయ్యిలో నేను కాజుని ఫ్రై చేసుకొని వచ్చాను. పైనంగా వేసేసి కొద్దిగా కొత్తిమీర చల్లేస్తే అదిరిపోయే స్పెషల్ ఉప్మా రెడీ. మీ ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఇది ఒక మంచి రెసిపీ అవుతుందని ఊహిస్తూ నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్ కోసం మీరు నా కోసం కామెంట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.